ఫర్ ద ఫస్ట్ టైం రుచి బయటికి వెళ్దామన్నది. ఇక తనని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పేసి నేనైతే సికింద్రాబాద్కి వెళ్ళిపోయినాను. ఏడికి పోయినా ఎక్కడున్నా నేను పవ్వి కొట్టుకోవడం అయితే కామన్. ఇక్కడ నేను ఒకటి కావాలంటే ఇదే బాగుందని అది బాగాలేదని నేను, అట్లా మేము ఇద్దరం కొట్టుకుంటున్నాం అంతే. కొట్టుకోవడం అంటే జుట్లు పట్టుకునేలాగా కాదు, జస్ట్ టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్స్ ఉంటాయి మాకు కావాల్సిన జ్యువెలరీ తీసుకున్న తర్వాత బయటికి అయితే వచ్చేసినాము. నేను వెళ్ళేసరికి రుచి పవికి కావాల్సిన షాపింగ్ అయితే చేసేసినారు. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు కొన్న తర్వాత నాకు కావాల్సినవి కూడా నాకు కొనిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఇక్కడైతే మేము ఇయర్ రింగ్స్ తీసుకుందాము చూద్దామని చెప్పేసి అలా ఒక లుక్ వేస్తున్నాము అంతే. డ్రెస్సెస్ కూడా ఆల్రెడీ పర్చేస్ చేసాము, ఇంకా ముందు చాలా పర్చేస్ చేయాలి కాబట్టి ఇప్పుడే ఎందుకని చెప్పేసి మేమేం తీసుకుంటలేము, జస్ట్ కావాల్సినవి మాత్రమే తీసుకొని ఉండే. ఇక్కడ నాకు ఏమైనా టాప్స్ నచ్చుతాయా అని చూస్తున్నాను. మళ్ళీ ముందు షాపింగ్ చాలా చేయాలి కాబట్టి నేనేం తీసుకోలేదు. రుచి మాత్రం రుచికి కావాల్సిన ఇయర్ రింగ్స్ చూస్తుంటే నేను పవిని అడుగుతున్నాను నువ్వు కూడా తీసుకుంటావా అనేసి. 1 hour 2 hours తిరిగిన తర్వాత ఇంకేదైనా తినకపోతే ఫుల్ అలసిపోతాం కదా, అట్లా పానీపూరి అండ్ చాట్ మసాలా కూడా తినేసాం మేము. ఇట్లా మీ గ్యాంగ్ లో ఎవరైనా ఉన్నారా చేతి పట్టుకొని మరి తీసుకెళ్లే ఫ్రెండ్స్? నాకైతే పవి ఉంది. నిజానికి ఆ రోజు బస్సెస్ దొరకడం చాలా అంటే చాలా కష్టమైంది, పబ్లిక్ కూడా మస్తుండే. సగం బస్సెస్ మేడారం పోయిన తర్వాత ఇంత క్రౌడ్ ఉండకపోతే ఏముంటుంది మళ్ళీ. అంతే. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.